మీ ఆయన్ని పిలుస్తూ ఉండండి. మా ఆయన కూడా పిలిపించాం కదా, ఆయనతో కూడా మాట్లాడినాక డెసిషన్ తీసుకున్నాం. వాడు ఇంటికి రావాలా జైలుకి వెళ్ళాలా అనేది. ఇంటికి వచ్చే అయితే పర్సన్ అయితే కాదు. ఇంకా మేము తనతో ఉండలేము మేము. ఇంకొద్దు మేడం ఆయన ఇంటికి. అమ్మ మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న ఈ రోజు మీతో రాడు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, మీరు బయట ఉండండి కాసేపు, ఆ పక్కన మీ నాన్నగారు వస్తారు. ఏంటమ్మా మీ నాన్న పేరు? రామకృష్ణ మేడం. రండి. బేసికల్గా డాక్టర్ గారైనా అడ్వకేట్ మేడం అయినా ఒక వర్షన్ కాకుండా 2 వర్షన్స్ విన్న తర్వాతనే చెప్తారండి. కాకపోతే అమ్మాయిలు ఇంత ధైర్యంగా వచ్చి కన్న తండ్రి గురించి ఇవన్నీ చెప్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ మాటే నమ్మాలి. మీ మాటలు ఇంకా వినడానికి ఏమీ లేదు. మిమ్మల్ని చూస్తే నిజంగా నాకైతే చెప్పు తీసుకు కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకమ్మా, నాకు మగ పిల్లలు లేరు. ఏం మగ పిల్లలండి? మగ పిల్లలు అనుకుంటూ ఏం బిగుతున్నావయ్యా నువ్వు? మగాడవయ్యి ఏం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు నువ్వు మగాడవయ్యి? పిల్లల్ని పోషిస్తున్నావా? కూతుర్ల మీద ఇదేనా చేసేది? ఎందుకయ్యా నీకు మగాడు? నువ్వు మగాడివేగా, ఏం చేస్తున్నావు? ఎట్లా చదవాలి? మగవాడు ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఇంత దరిద్ర పనులా? అట్లేమున్నాయమ్మా బాబాయ్, కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు. కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చెప్పు. సారీ మేడం, సారీ సార్. వినడానికి ఎంత చండాలంగా ఉంది తెలుసా? ఇప్పుడు కూడా తాగే ఉన్నట్టున్నాడు మేడం. ఇక్కడికి వస్తుందమ్మా కంపు, మాకు తాగే ఉన్నాడు. ఇక్కడికి రమ్మంటేనే ఫోన్ చేస్తేనే ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నారే మీరు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారే మీరు, వాడెవడు పిలుస్తున్నాడే మిమ్మల్ని అని ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు మేడం. ఇక్కడ రమ్మంటే కూడా వస్తే డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు. ఏంటి మాట్లాడు? ఏదో మాట్లాడుతున్నావుగా ఇందాక, మాట్లాడు. ఇప్పుడు నేను చేసిన పని మీరు ఎప్పుడో చేస్తుంటే సరిగ్గా అయ్యేటోడు. బాగా చెప్పారు. మా అమ్మ మొహం చూసి మేడం, లేకపోతే ఇలాంటి వాడిని ఎవరు. మీ అమ్మ మొహం అదేదో మీ అమ్మని బయటికి తీసుకెళ్లి మీరు చక్కగా పని చేసుకొని బతుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పటి నుంచి అది చేయాలనే మేడం మేము ఇంత దూరం వచ్చినాం. దయచేసి మా నాన్నని వెనక్కి మాత్రం పంపించకండి మేడం మాతో పాటు. ఇంకా మా వల్ల కాదు. ఆ నోట్లోంచి మాటే రావట్లేదు. దరిద్రుడు, వయసు కూడా మర్యాద ఇవ్వద్దవ్వట్లేదు నాకు. చచ్చిపోతాను. నువ్వు పోవయ్యా, చచ్చిపోవయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు చెయ్యంది ఏముంది నాన్న? నువ్వు చెయ్యంది ఏముంది? ఒక కూతురు దగ్గర ఎవరే ఏ తండ్రి ఇలా చేస్తాడా? అదేం చేద్దాం, నా కొడుకు కావాలి. నెత్తులేసి కొట్టుకుంటావా కొడుకుని? ప్లీజ్ మేడం, మీ కాళ్ళు మొక్కుతాను. మా నాన్న మాత్రం మాకొద్దు మేడం. ప్లీజ్ మేడం, ఇంటికి పంపిస్తే మేము చచ్చిపోతాం మేడం. ఈయన మాత్రం మాకు ఇంటికి రావద్దు. ఈ దరిద్రుడు ఇంటికి రాడమ్మా. అమ్మా మా గురించి తెలుసా మీకు? మిమ్మల్ని వాళ్ళు కాపాడే పంపిస్తాం, కూర్చోండి. మేము నరకం భరించలేము మేడం. బయటకు వచ్చాము, మళ్ళీ వెళ్ళండి అంటే వెళ్ళలేము. ఇప్పుడు తాగేసి వచ్చాడు, ఇంటికి వెళ్తే మళ్ళీ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు మేడం. మీ నాన్న ఇంటికి రాడు, నేను హామీ ఇస్తున్నా, మీరు కంగారు పడకండి. ఈ క్షణంతో మీ దరిద్రం వదిలిపోయింది. ఒక్క సెకండ్ ఆగండి. ఇంకా గొద్దు మేడం ఈ నరకం మాకు. వద్దమ్మా. మేడం సార్ చెప్పారు కదా, మీ నాన్న మీ ఇంటికి రాడు. బాధ అసలు ఆగట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న బాధ మేడం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎట్లా బయటికి రావాలో తెలియక అసలు ఆగట్లేదు మేడం. అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు. ఎంత జరిగిందోనండి. అమ్మాయిలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా. ఏడుస్తానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఇంకో ఒక్కొక్కటి వాళ్ళకి గుర్తు. ఎవరి ఇజ్జత్ ఎవరు తీస్తున్నారా? నీకో ఇజ్జత్ ఉందా? మా అమ్మ మీద చెయ్యకు. నువ్వు ఇజ్జత్ ఉండి మాట్లాడుతున్నావా? ఇజ్జత్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చూడండి మీరున్నారు అన్న, ఇది కూడా లేదు ఎలా కొట్టడానికి వెళ్తా. ఏమ్మా మాకే విన్నా అరగంటకి గంటకి మాకు ఇంత బీపీ వస్తుంది. నువ్వు కనీసం లేచి మీ ఆయన కొట్టాలని కూడా అనిపించట్లేదా నీకు? నీకు ఇంకెప్పుడు స్వేచ్ఛ వస్తుంది తల్లి? ఇంకెంతకాలం భరిస్తారు ఈ నరకాన్ని?
మేడం మా అమ్మ భయపడుతుంది మేడం, మళ్ళీ వస్తే ఎక్కడ తప్పించుకొని వస్తే మళ్ళీ. మా భయం కూడా అదే, మా భయం కూడా ఏంటంటే ఈ రోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తాడు, వాడు వచ్చి కాలమే పడతాడు, మీ అమ్మ మళ్ళీ మీ ముగ్గురిని తీసుకొచ్చి మళ్ళీ అంతే, ఇంట్లో సమాజం, కూర్చోబెడతాడు. భర్త, పిల్లలు ముగ్గురు ఇదే మీరు రీజన్స్ చెప్తున్నారు. మా నాన్న జైలుకి వెళ్ళాలి మేడం, బయట వద్దు మేడం, తిరగొద్దు మేడం. ముందు మీరు మీ అమ్మ నోరు మూయించండి. మీ అమ్మ మాట మీరు వినాల్సిన అవసరం లేదు. మీ అమ్మని కాపాడాలనుకుంటున్నారా లేదా? అవును మేడం. మీ అమ్మని కాపాడాలనుకుంటే మీ అమ్మ చెప్పిన మాట వినకండి. ఫస్ట్ మీ ముగ్గురు తీసుకునే డెసిషనే ఫైనల్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక కన్న తండ్రి రక్షించాల్సిన వాడు ఫిజికల్ అటాక్ దాకా వచ్చి సెక్సువల్ అబ్యూస్ చేశాడంటే చాలా సీరియస్ క్రైమ్ అది. ఒక్కసారి మా మాటినమ్మా, ఇలాంటి తండ్రి మాకు వద్దమ్మా. మేడం మా నీకు మమ్మీకి ఏం దండం తెలియదు, పెడతా. మా అమ్మ తెలియదు కదమ్మా, మీకు చెప్తున్నాం మేము. మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మకి ఏమీ తెలియదు, మీ అమ్మ మాటలు పనికిరావు, మీ అమ్మని సైలెంట్గా ఉంచండి. మీరు చెప్పినట్టు మీ అమ్మ వినాలి. అమ్మ ఉండమ్మా, అమ్మ జైలుకి పంపిస్తాం. ఇంకా మీ ఆయన పీడ వదిలేదు, మీరు కంగారు పడవచ్చు. లేదమ్మా, గొడ్డును బాదినట్టు బాతుండు మేడం మా అమ్మని. రోజు ఇదే నరకం మేడం. అమ్మ లేమ్మా లే. అమ్మ మీరు అసలు ఇంకా టెన్షన్ పడదు తల్లి, మేము ఉన్నాం, మీకు కంగారు పడకండి. వద్దమ్మా, ఏడవద్దు, కూర్చోమ్మా, ఏడవకమ్మా, ఏడవకమ్మా. ఇంకా వద్దు, అలా అల్కాసుడి బాధ మనకు ఉండదమ్మా. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, ఏడవకమ్మా ప్లీజ్. ఏడవద్దమ్మా ప్లీజ్. కూర్చో ఫస్ట్. నీకు పడాల్సిన కోటింగ్ పడుతుంది, నువ్వు కంగారు పడకు. మా వదిలించుకున్నాం నీ కొడుకు ఇప్పిస్తారు, ఆగు. ఇప్పించే రోజులు వచ్చినాయి, ఆగు. నీ పాపం పండింది. మీరు ఏం చేసినా పర్వాలేదు, నాకు కొడుకు కావాలా. ఆడనే పంపిస్తా, కొడుకులు అందరు వచ్చి వాయిస్తారు. ఆడనే పంపిస్తాం. ఎవ్వరేం చేయలేరు నన్ను. నీ దినం పెట్టడానికి తప్ప కొడుకు నీకెందుకు పనికిరాడు. ఏం చేసుకుంటావు, నెత్తినేసి కొట్టుకుంటావా కొడుకు కొడుకు అని? నాకు కొడుకు కావాలా, ఇంకా 4-5 అయినా సరే నాకు కొడుకు కావాలి. అరే మమ్మల్ని పెంచలేకపోతున్నావు, నువ్వు ఎట్లా రా కొడుకుని పెంచేది? ఏమన్నా చేసుకొని ఏం చేసుకుంటావురా కొడుకుని? ఆడపిల్లల్ని చూసుకోనికి చేత కాదు నీకు? నా వంశం పెరగాలంటే నాకు కొడుకు కావాలా. ఎలాంటి నీలాంటి ఇంకొకడా? నీలాంటోడా? ఇంకొక ఆడదాని జీవితం నాశనం అవుతుంది నీలాంటోడు కొడుకు పుడితే. ఆ దేవుడు అందుకే నిన్ను చూసి నీకు కొడుకులు ఇవ్వలేదు. దరిద్రుడు అసలు ఏంద్రో జరిగేది. కూర్చోకండి నువ్వు ఫస్ట్. ఇదే టార్చర్ మేడం, ఇంట్లో కూడా ఇదే టార్చర్. మేము లేనప్పుడే చూస్తాడు మా అమ్మని కొట్టడానికి, మేము ఉన్నప్పుడు మళ్ళీ టచ్ చేయడు. ఇక్కడ మేము ఇంత మంది ఉంటేనే అతను అట్లా బిహేవ్ చేస్తున్నాడు. టార్చర్ మేడం మాకు రోజు. అంటారు ఇంతకాలం అమ్మ బాధ అది తల్లి. ఇదిగోండి మేడం మా అమ్మ మొహం చూసుకోండి. మామ నోళ్ళని మూపి. అరే దేనికన్నా ఒక లిమిట్ ఉంటది కదమ్మా. ప్రాణాల దాకాను శీలం దాకాను వచ్చేసింది కదా ఇక్కడ. అందుకే ఇంత దూరం వచ్చాం మేడం. కాదమ్మా, ఇప్పుడు ఈ స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు, లేకపోతే ఏంటి ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయేవాళ్ళు. తెలుస్తుందా మీకు? అదే అనుకున్నాం మేడం, ఎప్పుడు మాకు చావు వస్తుందని. వీడితో నరకం చూసాం మేడం, ఎప్పుడు మాకు చావు వస్తుందని ఎదురు చూసినాం మేడం. వీడి నరకం భరించలేక. ఇట్లాంటి వేస్ట్ ఫెలో కోసం మీరు ఇంత నరకం పడుతున్నారా? ఏదో వేసి పడేక ఈ పాటికి. రోజు భోజనం చేస్తాడుగా. ఏమమ్మా మీకు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళడానికి అంత భయం ఉంటే? ఏదైనా కలిపి వెయ్యాలన్నా కానీ చూసే వాళ్ళు అనుకుంటారు మేడం. అమ్మో నీకు నమస్కారం తల్లి. ఇక్కడ ఎవరికన్నా నేను కొట్టాలి దానికి ఫస్ట్ నిన్ను కొడతాను నేను. లేదు మేడం, ఇంట్లో కొట్లాట్లు అయినప్పుడల్లా బయటికి పోయి చెప్పేది అదే. మా ఇంటికి వాడొచ్చాడు వీడొచ్చాడు అందుకే కొట్లాట్లు అవుతున్నాయి, అందుకే దాన్ని కొడుతున్నాని బయట వాళ్ళు అడగడం మానేశారు. ఎందుకు గొడవలు అవుతున్నాయి అని బయట వాళ్ళు అడగడం మానేశారు. అమ్మ ఒక్క నిమిషం ఇంకా ఆపండి. లెక్క అయితే క్లియర్ కదా, ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అనేది మీరు అందరు డిసైడ్ అయిపోయారు యునానిమస్ గా. ఏ అమ్మా జానకి గారు, ఇంకొద్దు సార్ వాడు మాకొద్దు సార్. మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు మత్తు దిగాక విను జానకి, నువ్వు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అంటే ఎవరికి రావాలో వాళ్ళు ప్రధానంగా వాడికి రావాలో, వాడికి జైల్లోకి వెళ్ళాక వస్తుందో జైలు బయట వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రధానంగా మార్పు నీలో రావాలి. రేపొద్దు ఇప్పుడు తాగొచ్చినటువంటి మత్తులో ఇలా ప్రవర్తించినటువంటి భర్తను నువ్వు తాగకుండా ఎలా ప్రవర్తించాడు అనేది 24 సంవత్సరాల పాటు చూశాడు. వాడిని కాళ్ళు పట్టుకుంటాడు, నీ చేతులు పట్టుకుంటాడు, మత్తులో ఇలాగే ఉంటాడు. మత్తు దిగాక వస్తాడు.
అమ్మ నాన్న తల్లి బంగారం అంటాడు. అమ్మ మీరు ఒక్క నిమిషం వద్దు అంటానికి ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారి మారవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ తల్లి. ఎందుకంటే ఇక్కడ నేను అతని వైపు కాదు, ఎందుకంటే అతని అంటూ వ్యక్తి యొక్క రుచి చూసినటువంటి 1 సంవత్సరం చాలు. చాలామంది ఆడపిల్లలు భార్యలు ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుని బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ 24 సంవత్సరాల పాటు చేయలేదు. ఈరోజు ఇదంతా ఈ సన్నివేశం అంతా ఏదైతే మా కళ్ళెదురుగుంటా జరిగిందో ఈ సన్నివేశం మీ ఇంట్లో చాలా సందర్భాల్లో చాలాసార్లు జరిగింది. ఏది మీ అమ్మ బయటకు వచ్చిందా? రాలేదే. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు మీ అమ్మ 24 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పు మేము నమ్మగలమా? అందుకే ఇందాకటి నుంచి నేను అంటున్నాను, మీ అయ్యను కాదు ఇక్కడ మార్చడం, మీ అమ్మను మార్చాలి. మీ అమ్మని జీవితాంతం మార్చాలి. ఏమని మార్చాలి అంటే కనుక ఇంకో ఫార్ము ఇంకో షేప్లో వచ్చేటటువంటి మీ తండ్రిని ససేమిరా తన భర్తను నో అని చెప్పి మొహం మీద తలిపేసేటటువంటి విధంగా ఎల్లకాలం ఉండేది. ఎందుకంటే కనుక రేపొద్దున మీ అమ్మ తలూపింది అనుకో, అతను వచ్చి మీ అమ్మను మార్చాడు అనుకో, మీ అమ్మ మీ ముగ్గురిని మార్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏంటంటే డబుల్ షీల్డ్ తీసుకుంటున్నాను, 2 బౌండరీస్ తీసుకుంటున్నాను. ఏ, మీ అమ్మ మారకూడదు. బి, ఒకప్పుడు మీ అమ్మ మారి అదే ప్రపంచం కావాలి అని అనుకున్నా మీరు మారకూడదు. లేదు సార్, అవ్వదు సార్ అది. అది అర్థమైందమ్మా జానకి. నేను ఈ రోజు గురించి మాట్లాడట్లేదు, ఇందాకటి నుంచి నేను ఈ సన్నివేశం చూశాను కదా, ఇది ఒక 100 సార్లు 1000 సార్లు మీ ఇంట్లో జరుగుంటుంది. జరగలేదా ఈ కొట్లాట్లు? ఈ లేకపోతే నేనే పోవాలి సార్. అడుక్కు తిను. అరే బాయ్, నీకు తిండి పెట్టిస్తాం, ఆగండి. గొయ్యి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.